నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్ సుఫియాన్, జాబ్స్ ఎక్స్పర్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియా అలర్ట్ 24/7. రైల్వే రంగంలో సెటిల్ అవ్వాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కామర్స్ మరియు ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, అంటే ఐఆర్ఎఫ్సి నుండి అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన A to Z వివరాలు చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్లో మీరు చేసే చిన్న తప్పు మీ అవకాశాన్ని పోగొట్టవచ్చు. అంతకంటే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్లో వచ్చే ప్రతి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ముందుగా అసలు ఈ ఐఆర్ఎఫ్సి అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసే ఒక ప్రతిష్టాత్మకమైన మినీరత్న కంపెనీ. అంటే ఇక్కడ ఉద్యోగం రావడం అంటే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లే. ఇప్పుడు మనం అర్హతల గురించి మాట్లాడుకుందాం. ఇందులో 2 రకాల పోస్టులు ఉన్నాయి. మొదటిది అసిస్టెంట్ పోస్ట్. దీనికి మీరు అప్లై చేయాలంటే ఖచ్చితంగా 60% మార్కులతో బీకాం పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా CA ఇంటర్ లేదా CMA ఇంటర్ పాస్ అయిన సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి. ఇక రెండోది అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్. దీనికి CA లేదా CMA పూర్తి చేసిన వారు, లేదా ఫైనాన్స్ స్పెషలైజేషన్తో MBA చేసిన వారు అర్హులు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఏంటంటే, మీకు ఫైనాన్స్ రంగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీడియో మధ్యలో మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూసే జీతం విషయానికి వస్తే, అసిస్టెంట్ పోస్టులకు బేసిక్ పే 21,000 రూపాయల నుండి మొదలవుతుంది. కానీ అన్ని రకాల అలవెన్సులు కలుపుకుంటే మీకు నెలకు 30,000 నుండి 35,000 రూపాయల వరకు చేతికి అందుతుంది. అదే అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి వెళ్తే, బేసిక్ పే 50,000 రూపాయలతో మొదలై దాదాపు 1,50,000 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, బోనస్ లాంటి సౌకర్యాలు అదనంగా ఉంటాయి. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి అని. ఈ నోటిఫికేషన్లో మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. సంఖ్య తక్కువగా ఉందని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ పోస్టులకు కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు కొంచెం కష్టపడితే ఈజీగా జాబ్ కొట్టేయవచ్చు. ఇక అప్లై చేయాలనుకునే వారు మే 1, 2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్కి సంబంధించిన డైరెక్ట్ లింక్ని నేను కింద పిన్ చేసిన కామెంట్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఉండగా, SC, సెంట్ మరియు ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. చివరిగా సెలక్షన్ ప్రాసెస్ గురించి చెప్తాను వినండి. ముందుగా ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే సిలబస్ ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, ముఖ్యంగా జాబ్స్ కోసం వెతుకుతున్న మీ బీకామ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ నోటిఫికేషన్ పై మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థాంక్యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.